హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ నేతల సంబరాలు చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు ప్రభుత్వ వైపు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. టెక్నికల్ ల్యాబ్స్తోనే హైకోర్టు స్టే మాత్రమే ఇచ్చిందన్నారు. కేసీఆర్కు కాళేశ్వరంతో ఎలాంటి సంబంధం లేదని హైకోర్టు చెప్పిందా అని ప్రశ్నించారు. విజిలెన్స్ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను, ఘోష్ కమిషన్ రిపోర్ట్ను రాష్ట్ర సర్కార్ సీబీఐకి ఇచ్చిందన్నారు. వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. రాజకీయంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి అడుగులు వేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఇక డీలిమిటేషన్ అంశంలో దక్షిణాదికి నష్టం జరుగుతుందని తెలిసినా బీఆర్ఎస్ స్పందించకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు ఎన్ఎం. గౌరవ హైకోర్టు తీర్పు వచ్చింది. ఆ తీర్పును చూసి టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇంకా తీర్పు కాపీ పూర్తిగా రాలేదు. టెక్నికల్ గ్రౌండ్స్లో దర్యాప్తు సాగిన తీరులో వీళ్ళు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. కేసీఆర్ గారు, హరీష్ గారు, అప్పుడున్న సెక్రటరీ గారు. మాకు ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ఫాలో కాలేదు అన్న ఒకే కారణంతో ఇనాపరేటివ్గా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి మొత్తం అసలు వీళ్ళు తప్పులే చేయనట్టు, రిపోర్టు మొత్తం కూడా తప్పన్నట్టు, వీళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చినట్టు వీళ్ళు సంబరాలు చేసుకుంటా ఉంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఆల్రెడీ జ్యుడిషియల్ కమిషన్ వేసింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏం జరిగింది అధికారులతోటి మాట్లాడి ఫైల్స్, రికార్డ్స్ అన్ని చూసి చాలా సుదీర్ఘమైన రిపోర్టు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా, ఆ రిపోర్టుతో పాటు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విజిలెన్స్ రిపోర్ట్ని, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే ఎన్డీఎస్ఏ రిపోర్టును, ఆ మూడింటిని జత చేసి సిబిఐకి ఫర్దర్ విచారణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసింది. ఒక నిర్ణయం తీసుకొని ఇది అసెంబ్లీ వేదిక ద్వారానే చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీన 2025 సెప్టెంబర్ సిబిఐకి అప్పగిస్తూ జీవో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సిబిఐ చేతిలో ఉంది. ఇప్పుడు ఈ మూడింటి రిపోర్టు సిబిఐ చేతిలో ఉంది. ఇప్పుడు సిబిఐ ఈ 3 రిపోర్ట్ల ఆధారంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి, చర్యలకు ఉపక్రమించాలి. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినవన్నీ కూడా తప్పు ఎక్కడ జరిగింది ఫ్యాక్ట్స్తో సహా ఇచ్చినాం. మా పేరు బదనామైతా ఉంది, లేదు మా పేరు మేము స్కామే చేయలేదు అన్న చందాన వీళ్ళు హైకోర్టును అప్రోచ్ అయితే, ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ మాకు నోటీసులు ఇవ్వలేదు అన్న కారణం మీద హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంతవరకే దీన్ని చూడాలి. క్లీన్ చిట్ ఇచ్చినట్టు, కాళేశ్వరంలో స్కామే లేదన్నట్టుగా ఈ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన తీరు, శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న తీరు